మరొక ప్రశ్న అయ్యగారు, మరి మీ దృష్టికి రాముడు దేవుడా? రైట్, నాకు తెలుసు మీరు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, నేను ఒక ఎపిసోడ్ చేశాను, రాముడు దేవుడే క్రీస్తు దేవుడే అనే ఎపిసోడ్ చేశాను. ఒక ఎపిసోడే కాదు, దాని కంటిన్యూషన్ ఇంకొక 2 ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. క్రీస్తు రాముడు దేవుడు అనే ఎపిసోడ్స్ కూడా చేశాను. అయితే క్రీస్తు దేవుడే రాముడు దేవుడే అనే టైటిల్తో నేను పెట్టినటువంటి సందేశానికి త్వరపడి మాట్లాడే వారందరూ వారు కొంత అసహనానికి గురయ్యారు. ఆ వీడియో మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ కామెంట్ని మీరు చూడండి. ఛానల్ ద్వారా మేము ఆ కామెంట్ని పెట్టాము, డిస్క్రిప్షన్లో మీరు వాటిని చదవచ్చు. అందులో చాలా స్పష్టంగా తొందరపడి మాట్లాడేవారు మీకు కనబడతారు, బయటపడతారు. ఇలాంటి క్రైస్తవుల వల్లే ఈరోజు సువార్తకు వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆవేశపరులు కూడా మీకు కనబడతారు. నేర్చుకోవాలనే స్వభావం లేని క్రైస్తవ్యం వల్లే ఈరోజు నష్టం జరుగుతుంది, దేవునికి అవమానం జరుగుతుందని మేము రాసే ముందుగానే ఆ వీడియో ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కూడా వివరించాం. ఇకపోతే నా దృష్టిలో రాముడు దేవుడా అని మీరు అడిగారు. యూట్యూబ్లో 100 సందేశాలు ఉన్నాయి. కిరణ్ పాల్ మెసేజెస్ అని సెర్చ్ చేయగానే 100 సందేశాలు వస్తాయి. ఆ 100 సందేశాల్లో నేను ఎవరిని దేవుడిగా ప్రకటిస్తున్నాను? క్రీస్తే నా దేవుడు, క్రీస్తే నా రక్షకుడు, క్రీస్తు సకల దేశములకు దేవుడు, ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు ఆయనే దేవుడు అనేది నా సువార్త. ప్రతి దేశ ప్రామాణిక గ్రంథానికి ఆయనలోని గుణగణాలు, ఆయనలోని ఆధారాలు ఉన్నాయి. ప్రతి దేశ ప్రామాణిక గ్రంథం ఆయన గూర్చి మాట్లాడుతుంది అని చెప్పేది నా సువార్త. నా దృష్టిలో, నా అనుభవంలో కూడా నజరేయుడైన యేసే దేవుడిగా నేను అనుభవిస్తున్నాను, నేను గుర్తించాను. మరి ఎందుకని రాముడు దేవుడు క్రీస్తు దేవుడు అని అన్నారనేది మీ ప్రశ్న కావచ్చు. మీరు సరిగ్గా ఆ మెసేజ్ విని చూడండి. ఆ సందేశాన్ని ఎవరైనా వింటే ఎవ్వరూ తొందరపడి మాట్లాడరు. మూర్ఖ స్వభావులు తప్ప మంచి భక్తి చేసేవారు ఎవరు తొందరపడరు. ఆ సందేశంలో నేనేం చెప్పానంటే, రామాయణం ప్రకారంగా వారు రాముణ్ణి దేవుడు అంటున్నప్పుడు కాదని నువ్వు అనడం వలన వారి హృదయము, వారి మనసు గాయపడుతుంది. అప్పుడు నువ్వు చెప్పే సువార్త వాళ్ళు ఎలా అంగీకరిస్తారు? కాబట్టి రామాయణంలో వారు రాముణ్ణి దేవుడిగా, అవతార పురుషుడిగా రాసుకున్నారు కాబట్టి మనం కాదనకూడదు. రామాయణం ప్రకారంగా ఆయన దేవుడే అంటే దేవుళ్ళ ప్రవర్తించలేదు కదా అని మాట్లాడతారు. నేను అదే చెప్తున్నాను, అటువైపు ఉన్న వ్యక్తులకి ఆలోచన చెప్పడానికి ముందు గాయం చేయకూడదు. అందుకే సంధి, సమన్వయత అనే మాటలతో ఆ సందేశం ప్రారంభించాను. ఇక బైబిల్ ప్రకారంగా చూస్తే బైబిల్లో క్రీస్తు దేవుడిగా మనం ప్రకటిస్తున్నాం, నమ్ముతున్నాం. ఆయన దేవుడై ఉన్నాడు. ఇది కాదని మీరు కూడా అనొద్దు అని వారితో కూడా అన్నాను. మరి ఏం చేద్దామంటే, ఇప్పుడు రామాయణంలో రాముడు దేవుడని ఒప్పుకొని బైబిల్లో క్రీస్తు దేవుడని ఒప్పుకుంటే 2 దేవుళ్ళు అయ్యారు. మరి వేదాల ప్రకారంగా దేవుళ్ళు ఎంతమంది అని వేదం చెప్పింది? దేవుడు ఒక్కడే అని వేదం చెప్తుంది. ఆ ఒక్కడెవరు? మరి మీరు పూజించే ముక్కోటిలో ఆ ఒక్కడెవరు అనేది ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణం ప్రకారంగా రాముడు దేవుడు అంటున్నారు కదా, ఓకే. మరి బైబిల్ ప్రకారంగా క్రీస్తు దేవుడు అని మేము అంటున్నాం కాబట్టి మీరు కూడా ఒప్పుకుందాం. మరి ఇప్పుడు 2 అయిపోయారు, ఇంకా మీ దగ్గర 3 కోటి మంది ఉన్నారు. కానీ వేదం మాత్రం ఒక్కడనే చెప్తుంది. ఆ ఒక్కడెవరు? ఇక్కడ గాయపరచలేదు, పైగా ఆలోచన చెప్పాం. ఆ ఒక్కడిని వెతికేటట్లు అందరినీ ప్రేరేపించాం. బైబిల్ గ్రంథంలో ఇహలోకపు దేవత అని పడిపోయిన కెరూబుకు పేరు. అంత మాత్రాన దేవుడా? కాదు కదా. మోషేకు నీవు అహరోనుకు దేవుడవై ఉంటావు అని చెప్పాడు. అంటే సృష్టికర్త అయిన దేవుడు అని అర్థమా? కాబట్టి ఒక పదాన్ని వాడినప్పుడు సందర్భము, ఉద్దేశం కూడా పరిగణలోనికి వస్తాయి. ఇది యావత్ క్రైస్తవ సమాజంతో పాటు సకల మతాల వారు గమనించాలి. ఒక పదం పలికితే సందర్భము, ఉద్దేశాలు పరిగణలోనికి వస్తాయి. మనకు అర్థమైనట్టు, మనకు నచ్చినట్టు అనుకోవడానికి వీలు లేదు. పలికిన వాడి ఉద్దేశమే మనం తెలుసుకొని ఆలోచించాలి. కాబట్టి నా దృష్టిలో నా రక్షకుడు నజరేయుడైన యేసే. కానీ సమస్త సృష్టికి సువార్త చెప్పే భారము, బాధ్యత ఉన్నందుచేత నేను వారిని గాయపరిచే సువార్త చేయలేను, ఆలోచన చెప్పి సువార్త చేయగలను. నాకు కావలసింది సత్యము ప్రజల్లోనికి వెళ్ళడం. వారు నమ్మేది తప్పని నేను చెప్పే మంచిని, సత్యాన్ని వారికి అర్థమయ్యేటట్లు నేను చేయలేను. మనిషి సైకాలజీ ఎలాంటిదంటే, మొదట ఒక తప్పు, ఒక వేలు నువ్వు వారి వైపు చూపించిన తర్వాత నువ్వు ఎంత ప్రేమగా చెప్పినా అర్థం చేసుకోరు. సువార్త చెప్పడం వివేకంతోనూ నిష్కపటంతోనూ జరగాలి. ఈ కారణం చేత
నేను ఆ సందేశం చేశాను. రోడ్డున పడి సువార్త చేసేవారికి ఇబ్బంది లేకుండా, క్రైస్తవ్యానికి అవమానం లేకుండా, భారతదేశంలోని సకల మతాల వారు కలిసి ఉంటారు, ఒకరినొకరు గౌరవించుకుంటారు. మరి క్రైస్తవుడు ఎందుకు ఆ పరంపరని చెడగొట్టాలి? అది అలా జరగకూడదు. అందరూ అందరినీ గౌరవించి ఒకరోజు సత్యదేవుని ప్రేమించే రోజు రావాలి. వ్యక్తుల మధ్యలో గౌరవ మర్యాదలు లేనప్పుడు, వ్యక్తుల మధ్యలో అభిమానం ప్రేమ లేనప్పుడు ఎప్పటికీ ఆలోచనలు కలవు. ద్వేషం పెంచుకున్నంత వరకు సత్యం వ్యాపించదు. ఆ కారణం చేత నేను ఆ టైటిల్ పెట్టాను. సంధి జరగడం కొరకు మాట్లాడినటువంటి సందేశం అది. అందరూ వినండి, మీకు అర్థమైపోతుంది. ఇది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కగా మీరు వివరించారు. క్రైస్తవ ప్రజలు అలాగే అన్యులు కూడా ఈ విషయంని గమనించాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. జన సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.